స్పందిస్తున్నాను. ఈరోజు హుజురాబాద్ డివిజన్ మరియు హుజురాబాద్ మండల బేడపుడుగ సంఘం జనసంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. హుజురాబాద్ డివిజన్ గౌరవ అధ్యక్షుడిగా కుర్పాటి రామస్వామి గారిని, అదేవిధంగా హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా కుర్పాటి సాంబయ్య గారిని, అదేవిధంగా హుజురాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా గంధం రాజు గారిని, కార్యవర్గ సభ్యులుగా చెన్నూరి గంగారామ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా హుజురాబాద్ మండల అధ్యక్షుడిగా కడమంచి స్వామి గారిని, అదేవిధంగా హుజురాబాద్ మండల ఉపాధ్యక్షుడిగా మోత్య సుమన్ గారిని, హుజురాబాద్ మండల ప్రధాన కార్యదర్శిగా భూతం అంజీ గారిని, కోశాధికారిగా పుప్పాటి రామచంద్ర గారిని, జాయింట్ సెక్రటరీగా చెన్నూరి తిరుపతి గారిని, ఆర్గనైజర్ గా గంధం మధు, కార్యవర్గ సభ్యులుగా గంధం నరసయ్య, పస్తం రాంబాబు, మోటం వెంకటేష్, మోటం కనకదార, భూతం తిరుపతి, మోటం తిరుపతి, గంధం రవి, మోటం రమేష్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా హుజురాబాద్ మండల మహిళా అధ్యక్షురాలుగా వానరాశి సమర్థని, ఉపాధ్యక్షులుగా గోడపూర్తి రాజమ్మని, ప్రధాన కార్యదర్శిగా తుర్పాటి రజిత, కార్యవర్గ సభ్యులుగా తుర్పాటి లక్ష్మి, గోడపూర్తి సమ్మక్క, తిరుపాటి స్వరూప, రుద్రాక్ష వెంకటమ్మ, కడమంచి లావణ్య, చింతల రజిత, మూర్తి శారద, నూనె వరలక్ష్మి, చందం లక్ష్మి, తుర్పాటి మల్లికమ్మ, చెన్నూరి సమ్మక్క, పత్తం శారమ్మ, గంధం కోమల, భూతం శారద. దీనిని బేడపుడు జనసంఘం హుజురాబాద్ డివిజన్ మరియు హుజురాబాద్ మండల్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా హుజురాబాద్ పట్టణంలో గత 40 సంవత్సరాలుగా మేము జీవిస్తున్నాం. హుజురాబాద్ పట్టణ ప్రాంతంలో 23 వార్డులో గల మా బేడపుడ గంగల కాలనీలో కావచ్చు, తదుపరి హుజురాబాద్ నియోజకవర్గంలో మా బేడపుడ గంగల కాలనీలో కావచ్చు, ఎక్కడ కూడా అభివృద్ధి నేత గత 40 సంవత్సరాల నుండి మేము నానా అవసరం పడుతున్నాం. ఇదే విషయం గత ప్రభుత్వాల దృష్టికి, ఇప్పుడున్న ప్రభుత్వాల దృష్టికి పదే 10 సార్లు తీసుకుపోవడం జరుగుతుంది. అయినా మా పైన ఎవరు కనికరించక నానా ఇబ్బందులకు గురవుతున్నాం. దయచేసి మేము ప్రభుత్వానికి ఏమనగా, హుజురాబాద్ నియోజకవర్గంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లలో 3500 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గంలో మా బేడపూడిలో దాదాపు 2000 కుటుంబాలు ఉంటాయి. ఆ 2000 కుటుంబాలలో కేవలం హుజురాబాద్ పట్టణంలో 14 ఇళ్లు మంజూరైనవి కాబట్టి అయినాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా త్వరలో పప్పకానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఇదే విధంగా మాకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ అన్యాయం ఎలా జరిగిందంటే, ఇందిరమ్మ కమిటీ సభ్యులలో మా బేడపూడి చూడడానికి సంబంధించిన వాళ్ళు కమిటీ సభ్యులు లేనందువల్ల మాకు ఈ అన్యాయం జరిగిందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా దాదాపు 200 ఇందిరమ్మ ఇళ్లు, అదేవిధంగా 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో చెంచుకులానికి పైలట్ ప్రాజెక్ట్ గా దాదాపు 9200 ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పైలట్ ప్రాజెక్ట్ మంజూరు చేసింది. అటు వారికి అయితే ఏ రూపకంగా మంజూరు చేసారో మాకు కూడా అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఇందిరమ్మ ఇళ్లు పైలట్ ప్రాజెక్ట్ గా మరియు 10,000 డబుల్ బెడ్రూమ్లు పైలట్ ప్రాజెక్ట్ గా చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. అదే విధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉప్పలు కావచ్చు, కాన్పట్టి కావచ్చు, ఆ తర్వాత బావిలాల కావచ్చు, కూరపల్లి కావచ్చు, జంగ కావచ్చు, కల్లూరు, మల్లరెడ్డిపల్లి, హుజురాబాద్ పట్టణంలో దాదాపు 2000 మంది మా వేడపల్లికి సంబంధించిన కుటుంబాలు జీవిస్తున్నాం. కానీ ఏ ఒక్కరికి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లలో కానీ డబ్బు ఇళ్లలో కానీ అన్యాయం జరిగిందని మీ దృష్టి తీసుకుంటున్నాం. అదే విధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి కులానికి
ప్రభుత్వం కమిటీ హాల్ నిర్మించింది. కానీ మా బేడపూడి రంగాలకు ఏ మండలంలో కానీ హుజరాబాద్ డివిజన్ లో కానీ కమిటీ హాల్ లేనందున మేము పెళ్లిళ్ళు పేరవటాలు ఇవి చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. పూర్తి స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మా కులానికి వెంటనే హుజరాబాద్ నియోజకవర్గం తరఫున ఒకటి ఆత్మగౌరవ భవనం నిర్మించి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. అదే విధంగా మా బేడపూడి ఆచారం ప్రకారం మా కులంలో ఎవరైనా చనిపోతే మా ఆచారం ప్రకారం బొందలకు వెళ్ళుకుంటాం. కాబట్టి ప్రతి ఎక్కడైతే మా కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతంలో ఒక శ్మశాన వాటిక ఏర్పాటు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రతి రంగాలలో అన్ని రంగాలలో పూర్తి స్థాయిలో నష్టపోయిన కులం ఏదైనా ఉందంటే కేవలం ఆ బేడపూడి సంఘాల కులమని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి దయచేసి పాలకులైనా ఇక్కడున్న అధికారులైనా మా పైన కక్ష కట్టకుండా ఓట్లప్పుడే ఎలక్షన్ అప్పుడే వచ్చి ఓట్లు అడగకుండా మా ప్రాంత మా కుల అభివృద్ధికైనా మా కుల హక్కులకైనా పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ, లేని పక్షంలో మేము త్వరలో ఒక ధర్నా కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.